ఏంటి ఇది కట్టిన గుడి కాదా, పెట్టిన గుడియా? అసలు ఈ గుడి విశేషాలేంటి? కృష్ణా తుంగభద్ర నదులు సంగమించే ప్రదేశంలో ఉండే దేవాలయం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. అలంపూర్ టెంపుల్స్ లో భాగంగా ఇది 3వ టెంపుల్ అండి. ఇది జోగులాంబ అమ్మవారి టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ టెంపుల్ ని సంగమేశ్వర టెంపుల్ అని అంటాము. ఈ సంగమేశ్వర టెంపుల్ ఎగ్జాక్ట్ గా కృష్ణా తుంగభద్ర నదులు సంగమించే ప్రదేశంలో నిర్మించారు. ఈ ఆలయం కట్టిన గుడి కాదండి, పెట్టిన గుడి. అంటే ఈ ఆలయం విశేషాలేంటో అన్నీ తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఎంతో అద్భుతమైన శిల్పకళ కూడా ఉంటుంది. అవన్నీ మేము మీకు చూపిస్తాము. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్య రాజైన 2వ పులకేశి నిర్మించడం జరిగిందండి. ఈ గుడి ఎంట్రన్స్ లో మనకు ఒక పెద్ద నంది అయితే కనిపిస్తుందండి. మండపంలో కూర్చున్నట్టుగా మనకు నంది విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో మనకు శివయ్య సంగమేశ్వర స్వామిగా దర్శనమిస్తాడండి. ఈ ఆలయం చుట్టూ అందమైన ప్రహరీ గోడతో ఎత్తైన మెట్ల పైన ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ఈ గుడి యొక్క విశేషాలేంటి, ఈ సంగమేశ్వరుని యొక్క చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాం పదండి. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. ఎంతో అందమైన శిల్పాలని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ ఆలయం ఎలా పెట్టింది అని పేరు వచ్చింది అంటే, శ్రీశైలం డ్యాం నిర్మించే సమయంలో ఈ దేవాలయం మునిగిపోయిందంట. అలా ఈ దేవాలయం మునిగిపోయినప్పుడు ఆ ప్రదేశం నుండి ఈ ప్రదేశానికి షిఫ్ట్ చేశారు. కృష్ణా తుంగభద్ర నదులు సంగమించే ప్రదేశంలో ఈ ఆలయాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆలయంలో శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయండి. ఈ ఆలయాన్ని నగారా స్టైల్లో కట్టించడం జరిగింది. ఈ ఆలయం మొత్తాన్ని శ్రీశైలం డ్యాం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఆలయంగా సెట్ చేయడానికి 14 సంవత్సరాలు చాలా అందంగా నిర్మించారండి. అక్కడ ఎలాగైతే నిర్మించారో అదే విధంగా ఇక్కడ కూడా అదే ఆలయాన్ని తీసుకొచ్చి నిర్మించడం జరిగింది. ఒకదాని మీద ఒకటి పేర్చి చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ తిరగడానికి కూడా ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయం చుట్టూ అద్భుతమైన శిల్పాలను మనం చూడవచ్చండి. కొన్ని శిల్పాలను అయితే బహుమని సుల్తానులు నాశనం చేయడం జరిగింది. నాశనం చేసినా కూడా కొన్ని శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. పైన గోపురం చూడండి ఎంత బాగుందో. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము. సంగమేశ్వర స్వామిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. 4 స్తంభాల మధ్యలో మనకు దర్శనమిస్తాడండి. ఈ గర్భాలయంలో కూడా ప్రదక్షిణ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. మీరు కూడా తప్పకుండా జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సంగమేశ్వర ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. గర్భాలయం లోపల చూడండి, లోపల కూడా చాలా అద్భుతమైన శిల్పాలను మనం చూడవచ్చు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎవరికైతే పిల్లలు కాకుండా ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇలా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి గర్భాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ మార్గం ఉందండి. ఈ ఆలయంలోకి వెంటిలేషన్గా కొన్ని కిటికీల లాగా అమర్చడం జరిగిందండి. అవి కూడా రాతితో చెక్కినవి. ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క రకంగా చెక్కడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. అప్పటి కాలంలో ఇంత అందంగా చెక్కారంటే చాలా అద్భుతమేనండి. గుడి బయట ఉన్న గోడల మీద ఉన్న శిల్పాలు తప్పకుండా చూడాల్సిందేనండి. చాలా అద్భుతమైన శిల్పకళ.
మన తెలంగాణలో మరో హంపిగా చెప్పుకోవచ్చండి, అంత అద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పాలు. చూడండి, ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు కూడా ఎంతో అందమైన శిల్పాలను చెక్కడం జరిగిందండి. కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ సంగమేశ్వర స్వామివారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ సంగమేశ్వర స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నెక్స్ట్ పాపనాశి టెంపుల్, శ్మశాన నారాయణ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఆ టెంపుల్ని కూడా తప్పకుండా చూడండి. మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ.